ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనము ఒక ప్రత్యేకమైనటువంటి సమయంలో ఉన్నాము. దేవుని వాక్యము శ్రద్ధగా విందాం. ఎవరు అశ్రద్ధగా ఉండొద్దు. చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి కీర్తనల గ్రంథము 147వ కీర్తన 147వ కీర్తన 4వ మాట చూడండి. 140 అమ్మా, నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికన్నిటికీ పేరులు పెట్టుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధ తండ్రి, ప్రేమ కలిగిన మా దేవుడా, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు. జీవాధిపతి, మీ వందనాలు. చదవబడిన లేఖన భాగములో నుండి మీరు నాతో, మాతో, మా అందరితో మాట్లాడండి. అలాగే నాయన, సాక్ష్యాలు చెప్పారు, వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇప్పటి వరకు పాటల ద్వారా ఆరాధించారు, మీకు వందనాలు. కొద్ది నిమిషాలు మీరు మాతో, నాతో, మా అందరితో మాట్లాడి బలపరిచి మమ్మలను ఆదరించమని, దీవించమని వేడుకుంటున్నాం. నీవు మాట్లాడితే చచ్చిన జీవితాలు బ్రతుకుతాయి. మీరు మాట్లాడితే నిర్జీవం పోయి ఉద్యమం వస్తుంది. మాటలలో శక్తి ఉంది నాయన. శక్తి కలిగిన మాటలు మాకు అందించి మమ్మల్ని బలపరచమని, భయం పొందమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరొకసారి శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికన్నిటికీ పేరులు పెట్టుచున్నాడు. నక్షత్రముల సంఖ్య, ఎందుకంటే అవి చాలా గొప్ప సంఖ్య. అబ్రహాముతో చెప్పాడు, ఆకాశ నక్షత్రములు చూపించి మీ సంతానమును ఈ ఆకాశ నక్షత్రాల వలె విస్తరింపజేస్తానని చెప్పాడు. ఇన్ని నక్షత్రాలను కలుగజేసిన వాడు ఆయనే. నక్షత్రములను సృష్టించిన వాడు ఆయనే. చూడండి, వాటికన్నిటికీ పేరులు పెట్టుచున్నవాడు ఆయనే. నక్షత్రములు సంఖ్యను నియమించినట్లుగా ఆ సంఖ్యను, అంటే నక్షత్రాలను ఆయన ఏర్పాటు చేసినట్లుగా ఆయన పిల్లలైన మనల్ని కూడా ఆయనే ఏర్పాటు చేశాడు. రక్షించబడిన వారి సంఖ్య నక్షత్రాలతో మనం పోల్చబడుతున్నాం. నక్షత్రము యేసుక్రీస్తు, నక్షత్రము సాతాను కూడా నక్షత్రం అని పిలువబడింది. తేజో నక్షత్రమా, వేకువ చుక్క అని సాతాను కూడా నక్షత్రంగా పిలువబడింది. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది, ఇంకా నక్షత్రము అంటే దేవుని సేవకులకు గుర్తు. ఆయన 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు అని ఉంది. ఆ నక్షత్రములు ఎవరు అంటే దేవుని సేవకులు, భక్తులకు గుర్తుగా ఉంది. ఇంకా నక్షత్రములు ఎవరు అంటే దానియేలు గ్రంథములో ఒక మాట ఉంటుంది చూడండి, 12వ అధ్యాయము 3వ వచనం.
దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం ఏముంది అక్కడ? బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరమును ప్రకాశించెదరు. ఎవరంటారు? నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో రక్షిస్తారో వారు నక్షత్రాలకు పోల్చబడి ఉన్నది. తర్వాత క్రొత్త నిబంధనలో ఒక మాట ఉంది చూడండి. క్రొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము అక్కడ 14-15 వచనాలు కలిసి ఉన్నాయి. ఇక్కడ జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏముందంటే, మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను నిష్కళంకులను అనింద్యులనైన దేవుని కుమారులగునట్లు. గమనించండి, సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేతబట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. చూడండి, మీరు లోకమందు జ్యోతులు. జ్యోతులంటే నక్షత్రములు. ఇది విశ్వాసులకు పోల్చబడి చెప్తున్న మాట. మనం ఎక్కడున్నాం? మనం ఎక్కడున్నాం చెప్పండి? ఏమండి? మూర్ఖులైన వక్ర జనము మధ్య ఉన్నాం. మన చుట్టూ లోకము మూర్ఖులైన వక్ర జనము మధ్య ఉన్నాము. కనుక అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, మీరు సనుగులు సంశయములు మాని. చూడండి, అనేకులు మనల్ని నిందిస్తారు, అవమానపరుస్తారు. అయితే మీరు సనుగులు సంశయములు మాని సమస్త కార్యములను చేయడి. ఎవరైనా మిమ్మల్ని అవమానపరిస్తే మీరు ప్రార్థన మానుకోవద్దు, మీ విశ్వాసాన్ని వదిలిపెట్టొద్దు. మిమ్మల్ని నిందించారని, ఏదో రకంగా బాధ పెట్టారని మీరు దేవుని సన్నిధిని వదిలిపెట్టద్దు. ఎందుకంటే మూర్ఖులకు వక్ర జనం మధ్య మీరున్నారు కనుక వారు మిమ్మల్ని కూర్చుతారు, వారు మిమ్మల్ని అవమానపరుస్తారు, వారు మీకు ఏదైనా నొప్పి కలిగిస్తారు. అప్పుడు మీరేమిటి, నన్ను ఇలా చేశారు, నన్ను ఇలా అన్నారు, నాకు ఇలా జరిగింది అని మీరు బాధపడవద్దు, మానుకోవద్దు. మీరు సమస్త కార్యములను ఎప్పటి వలనే మీరు చేయాలి. అప్పుడే మీరు జ్యోతులు, అప్పుడే మీరు జ్యోతుల వలె ఉంటారు. దేవుని వాక్యము తెలియజేస్తుంది ఇక్కడ. మీరు వక్ర జనం మధ్య ఉన్నారు, మూర్ఖుల మధ్య ఉన్నారు, జ్ఞానము లేని వారి మధ్య ఉన్నారు, భక్తి లేని వారి మధ్య ఉన్నారు, వాక్యము తెలియని వారి మధ్య ఉన్నారు. జాగ్రత్త. మిమ్మల్ని మీరు పాడు చేసుకోవద్దు. సైతానుకు మీరు లోబడద్దు. మీరు బలహీనులు కావద్దు. మీరు సమస్త కార్యములను ఎప్పటి వలనే మీరు చేయండి. ఎప్పుడు వలె ప్రార్థించండి, ఎప్పుడు వలె పాడండి, ఎప్పుడు వలె ఆరాధించండి, ఎప్పుడు వలె స్తుతించండి, ఎప్పటి వలనే దేవుని సన్నిధిలో ఆసక్తిగా నడవండి. అప్పుడే మీరు లోకమందు జ్యోతుల వలె ఉంటారు దేవుని దృష్టికి. చూడండి, అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. ఇప్పుడు ఈ జ్యోతులు ఎవరు? నక్షత్రాలు ఎవరంటే రక్షించబడిన వారు.
రక్షించబడిన వారు. చూడండి, రక్షించబడిన వారు లెక్క దేవుని యొద్ద ఉంది. నక్షత్రాలు లెక్క దేవుని యొద్ద ఉన్నట్లుగా ఈ రక్షించబడిన వారు లెక్క దేవుని యొద్ద ఉంది. దేవుని దగ్గర ఒక లిస్ట్ ఉంది, ఒక పట్టిక ఉంది. ఆ పట్టికలో మన రక్షించబడిన వారి పేర్లు రాస్తారు. ఒక మాట చూడండి, 69వ కీర్తన 28వ మాట. 69వ కీర్తన 28వ మాట ఏమిటంట? జీవ గ్రంథములో నుండి వారి పేరును తుడిపి పెట్టుము, నీతిమంతుల పట్టీలో. ఎవరి పట్టీలో? నీతిమంతులంటే లోకమందు జ్యోతుల వలె ఉన్నవారు. వారి పట్టీలో మీరు వారి పేర్లు రాయకము అంటే నీతిమంతులు కాని వారి పేర్లు రాయవద్దు. జీవ గ్రంథములో వారి పేరును తుడుపు పెట్టుము అని ఉంది. అంటే మనం రక్షించబడినప్పుడు, వినండి జాగ్రత్తగా, మనం రక్షించబడినప్పుడు మన పేరు జీవ గ్రంథములో రాయబడుతుంది. అప్పుడు బాగానే ఉంటాం, అప్పుడు భక్తిగానే ఉన్నాం, అప్పుడు ప్రార్థనలో ఉన్నాం, విశ్వాసంలో ఉన్నాం. ఏదైనా ఒక సమస్య వచ్చి నీ భక్తిని పోగొట్టుకుంటే, నువ్వు లోకములోనికి జారిపోతే, నీ పేరు జీవ గ్రంథములో నుండి తుడిపి వేయబడుతుంది. నీ పేరు ఎక్కడ వ్రాయబడదు? నీతిమంతుల పట్టీలో పేరు వ్రాయబడదు. అంటే ఎవరైతే రక్షణ పొందారో, ఎవరైతే దేవుని కొరకు జీవిస్తున్నారో, వారి పేరులన్నీ దేవుని దగ్గర ఒక పట్టీలో వ్రాయబడి ఉన్నాయి. మరి నీ పేరుందా? చూడండి, ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, ఎవరి పేరు జీవ గ్రంథమందు కనపడదో వారందరినీ అగ్ని గుండములో పడవేస్తాడు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 15వ వచనం చూడండి. త్వరగా చదవండి, నాకు కొన్ని మాటలు. జీవ గ్రంథమందు రాయబడినట్టు కనపడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. అగ్నిగుండములో పడవేయబడును. ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకుందాం. హల్లెలూయా. ఎవరి పేరు జీవ గ్రంథములో ఉండదో వారు అగ్నిగుండములో పడవేయబడతారు. అందుకని మన పేరు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉండాలి. ఒకసారి 70 మంది శిష్యులు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా, నీ నామమున దయ్యాలు మాకు లోబడుతున్నాయి, స్వస్థతలు జరుగుతున్నాయి అని చెప్పారు. అప్పుడు ప్రభునందు ప్రియులారా, చూడండి, లూకా వ్రాసిన సువార్త 10వ అధ్యాయము 17వ వచనం. 10వ అధ్యాయము 17వ వచనం. ఎలా వచ్చారంట? సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవి. దయ్యాలు లోబడుతున్నాయి. ఆ తర్వాత ఏమన్నారు? సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచితిని. అదేంటి? దెయ్యాలు మాకు లోబడుతున్నాయి అంటే యేసు ప్రభు ఏమంటున్నాడు? సాతాను మెరుపు వలె ఆకాశము నుండి, చూడండి, పడుట చూచితిని. ఇదిగో, పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఏది మీకెంత మాత్రము హాని చేయదు. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక, చూడండి, గర్వించక
సాతానుడు కూడా గర్వించే పైనుండి కిందకు పడ్డాడు. మీరు కూడా పడుతున్నారా? దయ్యాలు లోబడుతున్నాయని గర్విస్తున్నారా? మాకేమీ లేదు జరగదని, మాకే హాని జరగదని గర్విస్తున్నారా? అలా గర్విస్తే ఏం జరుగుతుందో చూడండి. మీరు అంటున్నాడు వెంటనే, మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరును పరలోకమందు రాయబడినవని సంతోషించుడని వారితో చెప్పాను. దయ్యాలు లోబడుతున్నందుకు సంతోషించమాకండి. మీ పేరున మీరు ప్రార్థన చేసినప్పుడు, నా పేరును ఉపయోగించి ప్రార్థన చేసినప్పుడు ఆ రోగాలు బాగుపడుతున్నాయని సంతోషించమాకండి. మేము అద్భుతాలు చేశామని సంతోషించమాకండి. మీకు సంతోషం ఎప్పుడంటే మీ పేరు జీవ గ్రంథమందు రాయబడితేనే మీకు సంతోషం. మీరు ఎన్ని చేసినా, మీరు ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని ఉపవాసాలున్నా, ఎంత విజ్ఞాపన చేసినా, ఎన్ని పాటలు పాడినా, ఎంత వాక్యం చెప్పినా, ఎంత ఆరాధన చేసినా, ఎంత దేవుని మందిరానికి నువ్వు క్రమంగా వస్తున్నా, నీ పేరు జీవ గ్రంథములో రాయబడకపోతే, నీ జీవితము సక్రంగా లేకపోతే, నువ్వు ప్రభు మహిమార్థమై జీవించకపోతే నీకు నిత్య అగ్నిగుండమే. అగ్నిగుండమే. నీ క్యారెక్టర్ను బట్టి నీ పేరు జీవ గ్రంథములో రాయబడుద్ది. నీ క్రియలను బట్టి నీ పేరు జీవ గ్రంథములో రాయబడుద్ది. ప్రార్థన అందరూ చేస్తారు, దయ్యాలు చేస్తున్నాయి ప్రార్థన. చెడిపోయిన వాళ్ళు చేస్తున్నారు ప్రార్థన. పాపములో బ్రతుకుతున్న వారు చేస్తున్నారు ప్రార్థన. ప్రార్థన చేసిన మాత్రం దేవుడు నిన్ను చూసి సంతోషిస్తా లేదు. నీ పేరు జీవ గ్రంథములో రాయబడటానికి నువ్వు ఎలా బ్రతకాలో అలా బ్రతికితేనే దేవుడు నిన్ను చూసి సంతోషిస్తాడు. కనుక ప్రభునందు ప్రియులారా, భౌతికంగా కనపడే దానిని చూపట్టి మీరు సంతోషించమాకండి. మీరు సంతోషించమాకండి. మీ పేరు జీవ గ్రంథములో రాయబడిందా? రాయబడినట్లుగా జీవిస్తున్నారా? అప్పుడు మీకు సంతోషం. శిష్యులతో చెప్తున్నాడు ఆ మాట. శిష్యులతో చెప్తున్నాడు ఆ మాట. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకుందాం. జ్ఞాపకం చేసుకుందాం. మనం ఎలా బ్రతుకుతున్నాం, జీవిస్తున్నాం. నీ పేరు జీవ గ్రంథమందు రాయపడకపోతే 3వ అధ్యాయము 36 వచనం చూడండి. 3వ అధ్యాయం 36 చూడండి. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము కలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు. దేవుని ఉగ్రత మీద కుమారుని, ఇక్కడ అంటాడు చూడండి, కుమారుని యందు విశ్వసించువాడే నిత్య జీవము. అలా కుమారుడు మీద మనం విశ్వాసం ఉంచకపోతే శిక్షిస్తాడు, ఉగ్రతను అనుగ్రహిస్తాడు, ఉగ్రతలో పడతాము. ఇక్కడ ఒక మాట చెప్పాలి మీకు, ఈ రోజున గమనించాలి. తండ్రి కుమారుడు ఇద్దరిలో ఎవరిని తక్కువ చేయకూడదు. ఇద్దరిలో ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ చేయకుండా ఇద్దరిని సమానంగానే మనం చూడాలి. తండ్రి లేకుండా కుమారుడు ఏ పని చేయలేదు, కుమారుడు లేకుండా తండ్రి ఏ పని చేయలేదు. చూడండి, తండ్రి గైడెన్స్ ప్రకారం, తండ్రి చెప్పిన ప్రకారమే కుమారుడు చేశాడు. అందుకే అంటాడు చూడండి, 5వ అధ్యాయం అక్కడ 24వ వచనంలో చూడండి, 24 చూడండి. నా మాట విని అనేది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నన్ను పంపిన వాడు అంటే తండ్రి అయిన దేవుడు. తండ్రి యేసుక్రీస్తును ఈ లోకములోనికి పంపితేనే వచ్చాడు కుమారుడుగా. కనుక నా మాట విని
నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. నిత్య జీవము గలవాడు, లేకపోతే నిత్య నరకమే అని అక్కడ చెప్తాం. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం. విశ్వాసుల సంఖ్య దేవుడే నియమించాడు. మనల్ని దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు. నక్షత్రాలను ఆయన చేసినట్లుగా విశ్వాసులు, నక్షత్రముల లెక్క ఏముంది అక్కడ? 147వ కీర్తన 4వ మాటలో ఏం చదివారు? నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు. అలాగే మనలు విశ్వాసుల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకుందాం. తర్వాత మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నక్షత్రములకు పేర్లు పెట్టేవాడు ఆయనే. ఏముంది అక్కడ? 47వ కీర్తనలో 147 వాటన్నిటికీ పేర్లు. వేటికి? నక్షత్రములకు. ఏం పేరు పెట్టాడు? నక్షత్రాలకు. నక్షత్రాలకు పేరు పెట్టాడా? పెట్టాడు. ఏం పేరు పెట్టాడో చూడండి. నక్షత్రాలకు ఏబు గ్రంథము 38:31. ఇంకా ఏబు గ్రంథము 38. ఊరక మీకు ఇది మాత్రమే చూపిస్తాను. 38:7. 7 7 కాదు, 38:31. వాటి కాలములో వచ్చినట్లు చేయగలవా? ఇంకా ఉందే అది చూడండి. 38 చూసారా? కృత్తిక నక్షత్రమును నీవు బంధించగలవా? మృగశీర్షకు కట్లను విప్పగలవా? వాటి కాలములో నక్షత్ర రాసులను వచ్చునట్లు చేయగలవా? సప్తర్షి నక్షత్రమును వాటి ఉపనక్షత్రములను నీవు నడిపించగలవా? అంటే వాటికి పేర్లు పెట్టిన వాడు దేవుడే. అలాగే రక్షింపబడిన విశ్వాసులకు కూడా ఆయన పేరులు పెట్టుచున్నాడు. ఇప్పుడు నీకే పేరు పెట్టాడు? మంగయ్య బాప్తిసం పొందగానే బయటికి రాగానే అయ్యా పేరు మార్చు అంటారు. అంతేనా? మంగయ్య పోయి మత్తయ్య అని పెడతారు. ఆ పేరా? అంటే నేను ఈ పేర్లు మార్చుకునే వారిని నేను కాదనను కానీ సంతోషమే. పేరు మారితే ప్రయోజనం ఏముంది? దేవుడు పెట్టిన పేరుకు తగినట్లుగా నువ్వు జీవిస్తే సంతోషం. హలో, వినండి. మంగయ్య పోయి మత్తయ్య అయితే ప్రయోజనం ఏముంది? దేవుడు పేర్లు పెట్టాడు. నక్షత్రాలకు దేవుడు పేరు పెట్టినట్లుగా రక్షింపబడినటువంటి నీకు నాకు ఆయన పెట్టిన పేరేమిటంటే పరిశుద్ధులు. రక్షింపబడక మునుపు పాపులు, రక్షింపబడిన తర్వాత పరిశుద్ధులు. రక్షింపబడిన వారికి దేవుడు పెట్టిన పేరేమిటంటే నీతిమంతులు. రక్షింపబడిన వారికి దేవుడు పెట్టిన పేరేమిటంటే దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు. రక్షింపబడిన వారికి దేవుడు పెట్టిన పేరేమిటంటే క్రీస్తు మహిమ. మనమెవరు? ఆయన మహిమ. ఆయన మహిమకు కీర్తి కలుగునట్లుగా క్రీస్తు మహిమ. రక్షించబడిన వారి పేరు. రక్షింపబడిన వారి పేర్లు ఏం పెట్టాడు దేవుడు అంటే వెలుగు సంబంధులు.
ఏంటంట? రక్షింపబడిన వారు ఇదేని సంబంధులు? సాతాను సంబంధులు కాదు, చీకటి సంబంధులు కాదు, పాపపు సంబంధులు కాదు, వెలుగు సంబంధులు. రక్షింపబడిన వారికి ఇంకా ఏం పేరు పెట్టాడు? దేవుని ఏం పేరు పెట్టాడు? యాజకులని పేరు పెట్టాడు, దేవుని రాజ్యం అని పేరు పెట్టాడు. ఆ తర్వాత ఇంకా రాజులైన యాజక సమూహం అని పేరు పెట్టాడు. ఎన్ని పేర్లు పెట్టాడో చూడండి రక్షింపబడిన వారికి. నువ్వు రక్షించబడ్డావు కానీ దేవుడు చెప్పిన ఈ పేర్లు ప్రకారము నీవు జీవిస్తున్నావా? జీవితం ఎలా ఉంది? ప్రైజ్ ది లార్డ్. నీ జీవితం ఎలా ఉంది? నీ జీవితం బాగుందా? పరిశుద్ధంగా ఉందా? చూడండి, నీతిమంతులుగా నీతి జీవితాన్ని జీవిస్తున్నావా? చూడండి, మనం పరిశుద్ధులుగా జీవించాలని దేవుడు మనల్ని రక్షించుకుంది. ఎందుకంటే పరిశుద్ధులుగా జీవించడానికి. ఈ దగ్గర ఊర్లోనే, చుట్టుపక్కల ఊర్లో ఒక ఊరికి నేను మీటింగ్కి వెళ్ళాను. మీటింగ్కి వెళ్ళిన తర్వాత వాక్యానికి ముందు, నాకు వాక్యం ఇవ్వడానికి ముందు ఆ లోకల్ పాస్టర్ గారు ఒక ఆమెను పిలిచి, ఆమెను దేవుని బిడ్డ పలానామి వచ్చి వాక్య పరిచర్య కోసం ప్రార్థన చేస్తుంది అన్నాడు. అలే ప్రార్థన చేసింది. అయా నీ దాసుని వాడుకో, బలమైన వర్తమానం అందించు, మా జీవితాలకు తృప్తినిచ్చే, మమ్మల్ని మార్చే వాక్యం అందించని బాగా ప్రార్థన చేసింది. నాకు వాక్యం ఇచ్చారు, వాక్యం చెప్పాను, అయిపోయింది. అయిపోయిన తర్వాత వాళ్ళ పాస్టర్ గారి ఇంటికి తీసుకెళ్లారు. నన్నును ఇంకో పాస్టర్ గారిని. భోజనం పెడుతున్నా, వాళ్ళు భోజనం పెడుతుంది ఎవరు? పాస్టర్మ గారే వడ్డిస్తుంది. వడ్డిస్తుంటే పాస్టర్మ గారు, వందనాలమ్మా, బాగున్నారా, సంఘం బాగుందా అని అడిగి, నేను అమ్మా మీ విశ్వాసులు బహు బలమైన ప్రార్థన చేస్తున్నారు, ఆమె ఎవరు చాలా బలంగా ప్రార్థన చేసిందమ్మా అన్నాను. నేను ఏదో ఒక మాట ఏదో అనాలి కనుక, బలమైన ప్రార్థన, దాని దాని మొగుడిని వదిలి ఇంకోటితో తిరుగుతుంటే ఈ పాస్టర్ గారు దానికిస్తాడు వాక్యం, దానికిస్తాడు ప్రార్థన, దానికిస్తాడు వాక్యం చెప్పమని, దానికిస్తాడు వాక్యం చదవమని. కడుపు మండిపోయి గమనించండి ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, అలాంటి వారు సమాజంలో, సంఘాల్లో ఎక్కువైపోయారు. దేవుని దయ వలన, దేవుని కృప వలన మన సంఘములో భూతద్దం వేసి వెతికిన అలాంటి వాళ్ళు దొరకరు. దానికి సంతోషం. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకుందాం. మన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మన పేరేమిటి? పేరుకు తగ్గట్టుగా అలాంటి వారు లేకపోవచ్చు కానీ, ఎలాంటి వారు? అక్రమంగా వ్యభిచారంలో బ్రతుకుతున్న వారు లేకపోవచ్చు కానీ, అబద్ధాలు ఆడేవాళ్ళు లేరా? అవమానపరిచేవారు లేరా? వినోద భావాలతో బ్రతికేవారు లేరా? అది నేను చెప్పగలిగితే నిజమైన సంఘమే. ఆ మాట కూడా నా నోట రాగలిగేటట్లుగా మీరు బ్రతకాలి, మీరు ఉండాలి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకుందాం. నక్షత్రములకు శ్రేష్టమైన పేర్లు పెట్టినవాడు దేవుడే. మన విశ్వాసులైన మనకు
శ్రేష్టమైన పేర్లు పెట్టేవాడు దేవుడే. ఈ పేర్లకు తగినట్లుగా మనము బ్రతకాలి. త్వరగా ఇంకో రెండు విషయాలు చెప్తాను, వినండి. ఇక్కడ నక్షత్రములు పాడును అనుంది. ఏబు గ్రంథము 38వ అధ్యాయము 7వ వచనం చూడండి. ఉభయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు ఈ భూమికి పునాది వేసేటప్పుడు సంగతి ఏబు రాస్తున్నాడు. ఉభయ నక్షత్రములు ఏమంటున్నాడు? ఏంటంట? ఒక్క నిమిషం. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు ఈ భూమికి పునాది వేశాడు. నక్షత్రాలు పాటలు పాడుతున్నాయంట. మరి మనము కూడా పాడాలి. నక్షత్రాలు పాడినట్లుగా మనము కూడా పాడాలి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు దేవుని గూర్చి గానము చేయొచ్చు. క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మీరేం చేయాలంట? పాడాలి, గానం చేయాలి, ఆత్మ సంబంధమైన పద్యాలు, పాటలు. ఏమండి, మైక్ ఎవరికో వాళ్ళకి ఇస్తున్నాం, ఇక మేమేం పాడేమంటారా? మైక్ ఉంటేనే పాడే విశ్వాసులు తయారయ్యారు. మైక్ లేకపోతే పాడరు. కలిసి అందరూ పాడాలనే ఉద్దేశం లేదు. చప్పట్లు కొట్టమంటే, అమ్మా పాడితే పాట పాడేటప్పుడు చప్పట్లు కొట్టమంటే ఎలా కొడతారు చెప్పండి? ముఖమంతా బిగించుకొని అరే పాట పాడేటప్పుడు సంతోషం ఉండద్దా? మైక్ మౌత్ ఒకళ్ళు తీసుకొని పాడుతున్నారు అనుకో, వాళ్ళతో కలిసి పాడటానికి ఇంకో మాట అనలేకపోతున్నారు. ఏం మాట? అమ్మా ఏమి రోగం మీకు అని అనలేకపోతున్నాం. ఎవరు వెనక? నువ్వు ఇట్లా, అబ్బాయి నువ్వు ఇట్లా, నువ్వే వసంత, ఏం పేరురా నీ పేరు? ప్రశాంత్, ఇట్రా ముందుకొచ్చి కూర్చో. ఒకరికొకరు వాటేసుకుంటారు. రా ఇట్రా. రైట్, విను, వాక్యం వినండి. చప్పట్లు కొట్టాలి, పాడాలి. అలా పాడితేనే కదా దేవుని మహిమ. సరసాలలో పౌలు శీలలు ప్రార్థనతోనూ పాటలతోనూ ప్రభుని మహిమ పరచినప్పుడు సరసాల పునాదులు ఏమైపోయినాయి? బద్దలైపోయినాయి, కదిలిపోయినాయి. అరే పాటలు పాడమంటే పాడరు ఎందుకని? కలిసి పాడరు ఎందుకని? ఉదయ నక్షత్రములు కలిసి పాడినప్పుడు దేవుడు భూమికి పునాది వేశాడు. దేవుడు అద్భుతాలు చేస్తాడు. మీరు కలిసి పాడాలి. పౌలు శీలలు కలిసి పాడినప్పుడు సరసాల పునాదులు కదిలిపోయాయి. మరి మీరు పాడతారా? చూడండి, ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, పాటలు
పాడాలి. మనము పాడి ప్రభుని మహిమపరచాలి. చూడండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం చూడండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనంలో ఏముంది? అతడు ప్రార్థన చేయవలసి. శ్రమ సంభవిస్తే ప్రార్థన చేయాలి. సంతోషము కలిగితే కీర్తనలు పాడాలి. ఇంకా చాలా ఉంటాయిలేండి బైబిల్లో. నక్షత్రములు పాడినట్లుగా నువ్వు నిజంగా నక్షత్రం అయితే, రక్షించబడిన బిడ్డవైతే, ఆకాశమందు కనపడే జ్యోతిలాగా నువ్వు ఉంటే, జ్యోతి అంటే నక్షత్రం, నీవైతే నువ్వు పాడాలి, ప్రభువుని మహిమపరచాలి. మౌనంగా ఉండొద్దు. పాటలన్నీ అయిపోయిన తర్వాత రావద్దు. పాటలన్నీ అయిపోయిన తర్వాత ఉసూరుమంట వద్దామా వెళ్దామా వద్దా అప్పుడే ఉందిలే పాటలు. కానీ పాస్టర్ గారు ఇంకా ప్రసంగం మొదలు పెట్టలేదులే. ప్రసంగం మొదలు పెట్టిన తర్వాత వచ్చేది కొంతమంది, ప్రసంగం సగంలో వచ్చేది కొంతమంది, ప్రసంగం చివరికి వచ్చేది కొంతమంది. ఇది విశ్వాసుల లక్ష్యమేనండి? దేవుని బిడ్డల లక్షణమేనా ఇది? దేవుణ్ణి, నన్ను కాదు ఏడిపిస్తుంది, దేవుణ్ణి ఏడిపిస్తున్నారు, దేవుణ్ణి బాధపడుతున్నారు. నేనేమో ఏమీ అనలేక, ఏమన్నంటే బాధపడతారులే అని మౌనంగా ఏమీ అనలేకపోతున్నాను. కానీ దేవుడు మాత్రం దుఃఖపడుతున్నాడు. మీ ప్రవర్తనను బట్టి, మీ రాకడను బట్టి, సమయానికి రాకపోతే, వచ్చిన తర్వాత సక్రంగా ఉండకపోతే. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్తాను, నీవు దేవుని యందు ఆసక్తి ఉందో లేదో ఎలాగూ చెప్పగలమంటే నువ్వు కూర్చున్న విధానాన్ని బట్టే చెప్పొచ్చు అని చెప్పాను. నువ్వు ఎలా కూర్చున్నావు? ఆసక్తిగా కూర్చున్నావా? అనాలోచనతో కూర్చున్నావా? ఎందుకు వచ్చాను రా దేవుడా అనుకుంటే కూర్చున్నావా? రాకపోతే మీ అమ్మ ఊరుకోలేదా? మీ భార్య ఊరుకోలేదా? మీ భర్త ఊరుకోలేదా? నువ్వు ప్రార్థనకి రా నీ భార్య పోరు పెడితే వస్తున్నావా? లేకపోతే నీ అంతటికి నువ్వు వస్తున్నావా? నీ రాకడను బట్టి, నువ్వు కూర్చున్న విధానాన్ని బట్టే చెప్పొచ్చు. జాగ్రత్త. దేవుని దగ్గర ఆసక్తిగా ఉండండి. పాడండి, ప్రభువును మహిమపరచండి. మరొక విషయం చెప్తున్నాను. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుదామా? ఏమిటంటమ్మా? నక్షత్రములు ఆకాశము నుండి యుద్ధం చేసినాయా? సరిగ్గా చూడండి. అనుమానం వచ్చింది మీకు కదా? నేను ఆ మాట అనేటప్పటికి అనుమానం వచ్చింది. నక్షత్రములు ఆకాశము నుండి యుద్ధము చేసెను. నక్షత్రములు తమ మార్గములో నుండి సిసెరాతో యుద్ధము చేశాను. ఈ సిసెరా ఏంటి పేరని నేను చాలా ఆలోచన చేశాను, ఎతికాను. కానీ అంటే అది ఊహ్యము అని రాయబడింది. ఒక ఊహ్యముతో నక్షత్రాలు యుద్ధం చేశాయని కొంచెం దాన్ని ఏమంటారంటే ఆ క్రమం కోసం రాయబడిన మాట అది. సరే, అలా ఉంచండి. నక్షత్రములు యుద్ధము చేసెను ఉంది కదా మాట. నక్షత్రాలకు పోల్చబడింది ఎవరు? ఇప్పుడు మనం చెప్పుకుంటుంది ఎవరిని గురించి? నక్షత్రాలు అని ఎవరిని చెప్పుకుంటున్నావు దేవసాయం గారు? ఇంకెవరినైనా అడగవయ్యా బాబు, నన్ను ఎందుకు అడుగుతావు అంటున్నాడు ఆయన. నక్షత్రాలని చెప్పుకుంటుంది ఎవరి గురించి అంటే మన గురించే, విశ్వాసుల గురించే. మరి విశ్వాసులు యుద్ధం చేస్తున్నారా అమ్మా? ఎవరితో యుద్ధం చేయాలి? విశ్వాసులు ఎవరితో యుద్ధం చేయాలి అమ్మా?
కోడళ్ళు అత్తతో యుద్ధం చేయాలి, అత్త కోడళ్ళతో యుద్ధం చేయాలి, భార్యాభర్తలు యుద్ధం చేసుకోవాలి కదమ్మా. మొన్న ఎవరో ఎక్కడో పాట వినపడుతుంది, అత్తలేని కోడలు ఉత్తమరాలు ఓయమ్మ ఓయమ్మో ఓయమ్మో అని. అత్తలేని కోడలు ఉత్తమరాలంట, వాస్తవమే అది. మొన్న ఒక పెళ్లి సంబంధంలో అమ్మాయి తల్లి అంటుంది, అయ్యా సంబంధం నచ్చిందయ్యా బాగా, అత్తలేదు, మామ అక్కడే ఉన్నాడు, నచ్చిందయ్యా. ఏంటంటే అత్తలేదంట. అత్త లేకపోతే అమ్మాయిని ఇవ్వడానికి నచ్చుద్ది, ఇష్టం. యుద్ధం మనుషులతో కాదు మనం చేసేది అమ్మా. కోడలు అంటుంది అత్తని, నేను ఒక్క మాట అడిగానంటే నీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటావో, ఇక నోరెత్తావు నువ్వు. ఏమడుగుదు, వాళ్ళ అమ్మను కూడా అడగమను. నేనన్నానన్నమాట, మీ అమ్మని అడిగిన తర్వాత మీ అత్తని అడిగమ్మా. మీ అమ్మని అడుగు ముందు, అమ్మని అడగవు, అత్తని అడుగుతావు. సిగ్గులేని దానా. యుద్ధం ఎవరితో చేయాలా, ఎవరితో చేయాలో చెప్తాను చూడండి. చూడండి బైబిల్లో చూడండి, దేవునికి స్తోత్రం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. 5వ అధ్యాయము 8వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహమలే ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. ఆగండి, ఎవరి మీద యుద్ధం? విరోధి అయిన అపవాది. ఇప్పుడు అపవాది మనల్ని భలే వేస్తా ఉంటాడు. ఒకసారి ఒక ముసలమ్మ అన్నం తింది పాపం. కోడలు ఒక ముద్ద కంచంలో వేసి ముసలమ్మ అన్నం తింది. అన్నం తిన్న తర్వాత ముసలమ్మ పాపం తౌడుకుంటా వచ్చి ఆ కంచం ఆ వాకిటమిటే పెట్టింది, బయటకు కూడా రాలేక. కోడలు అత్తకి అన్నం పెట్టి కోడలు ఎక్కడికి వెళ్ళింది? అత్త తినేదాకా ఇంకేమన్నా కావాలా, కూర కావాలా, మజ్జిగ కావాలా, లేకపోతే ఇంకేమన్నా కావాలా అని అడగటం లేదు. అత్తకి అన్నం పెట్టింది, ఊరమ్మటి వెళ్ళిపోయింది ఆ పెత్తనం చేయటానికి. ఆ ఇంటికి కుక్కలాగా తిరిగి రావటానికి వెళ్ళింది. వచ్చేటప్పటికి తింది పాపం, కనపడక చేయి కడుక్కుంది, తీసుకొచ్చి ఆ పళ్ళెం ఆ వాకిట్లు అక్కడ పెడితే రాగానే అంటది, రాగానే బుద్ధిందా నీకు, వాకిట్లో పెట్టావు పళ్ళెం, బుద్ధి లేదానని అత్త మీదకి వెళ్తుంది. ఆ ముసలిది చాలా జ్ఞానం కలిగింది, మౌనంగా ఉంది. అదే నిబ్బరమైన బుద్ధి. ఏదైనా ఒక సమస్య భార్యాభర్తల మధ్య, భార్య ఒక సమస్య తీసుకొస్తే భర్త మౌనంగా నిబ్బరమైన బుద్ధి కలిగిన వాడుగా ఉండాలి. భర్త భార్య మీదకి ఏదైనా సమస్య తీసుకొస్తే భార్య నిబ్బరమైన బుద్ధి కలిగిందిగా మౌనంగా ఉండాలి. అందుకనే ఎవరిని మృంగుదునా నీ ఇంటిలోనే చూస్తున్నాడు. నీ భార్యాభర్తల మధ్య భయంకరమైన గొడవ పెట్టాలని చూస్తున్నాడు సాతానుడు. మీ అత్త కోడల మధ్య, లేకపోతే మీ బంధువుల మధ్య వాడు భయంకరమైన పోరు పెట్టాలని చూస్తున్నాడు. గనక రక్షింపబడిన మీరు నిబ్బరమైన బుద్ధి కలిగి జీవించాలి. ఉందా బుద్ధి? నిబ్బరమైన బుద్ధి గలవారై, ఏముంది అక్కడ? మెలకువగా ఉండండి. మెలకు అంటే ప్రార్థన పూర్వకంగా ఉండండి. సాతాన్ని బంధించమని ప్రార్థన చేయండి. ప్రభువుని అడగండి.
ఇప్పుడు మన యుద్ధము సాతాను మీద. ఇంకా మాట చూడండి, రోమా పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. రోమా పత్రిక 6వ అధ్యాయం 12, 13 చదువుదాం. పాపమును వేలనీయకుడి, మరియు మీ అవయవములను ఏంటంట, మీ అవయవములను దుర్నీతికి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. చూడండి, ఇప్పుడు దేని మీద మనం పోరాడాలి అంటే శరీరముపై పోరాడాలి. ఈ శరీరం ఏముంది? ఈ శరీరములో పాపమునకు చోటు ఇవ్వకూడదు. ఈ శరీరము దురాశలకు లోబడినట్లుగా, దురాశలు, ఈ శరీరము కోరికలకు లోబడుతుంది. ఏ శరీరము పాపమునకు లోబడుతుంది. కనుక మనము ఎవరి మీద పోరాడాలంటే ఈ శరీరాన్ని మీద పోరాడాలి. ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడినైపోదునేమోనని నా శరీరమును నేను నలగగొట్టుకొంచున్నాను. ఈ శరీరములో కోరికలు రావకుండా ఉపవాసం ఉండాలి. కోరికలు రాకుండా కన్నీరు కార్చాలి. శరీర సంబంధమైన కోరికలకు పతనం కాకుండా సాతానుడు కోరికలను రేపుతాడు. జాగ్రత్త, జాగ్రత్త. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేయండి. అక్కడ 8వ అధ్యాయము 13వ వచనాన్ని కూడా మనం చదువుదాం. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడలా సావవలసిన వారయుందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడలా జీవిస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శరీర క్రియలను చంపండి, శరీరాన్ని చంపండి, ఆత్మను బ్రతికించండి. ఆ తర్వాత యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. యాకోబు రాసిన పత్రిక. ఎవరంట? ఏమని పిలుస్తున్నాడు ఆయన? వ్యభిచారిణిలారా, ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీరెరగరా? వ్యభిచారిణిలారా, ఎంత చక్కగా పిలుస్తున్నాడండి దేవుడు. అదే మనం అంటే ఊరుకుంటారా? వ్యభిచారిణిలారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. వాడు దేవునికి శత్రువగును. ఈ లోకముతో స్నేహం, లోకం మీద యుద్ధం చేయాలా? లోకము మనలోనికి రాకుండా. మనం ఉండేది లోకములోనే. ఒక పడవ సముద్రములో నడుస్తూ ఉంటది. సముద్రము ఉప్పు నీటిలో నడుస్తూ ఉంటది. కానీ ఆ పడవలోనికి లేక ఆ వాడలోనికి నీరు వస్తే ఏమవుద్ది అమ్మా? వాడలోనికి నీరు వస్తే ఏమవుద్ది? మునిగిపోద్ది. అలాగే మనం లోకములోనే నడుస్తున్నాం, లోకములోనే సాగుతున్నాం. కానీ లోకములో మనమున్న లోకము మనలోనికి రాకూడదు. లోకము మనలోనికి వస్తే మనం పతనమైపోతారు. అందుకనే లోక స్నేహము చేసేవారు వ్యభిచారులు. దేవుడు చెప్తున్నాడు, నేను కాదు. వారు వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? మీరెరుగరా? ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, మనం జ్ఞాపకం చేసుకుందాం. లోకంతో స్నేహం చేస్తున్నావా? త్రాగుడు, వ్యభిచారం, దొంగతనం, మోసం, అవి నీ జీవితాన్ని నాశనం చేస్తాయి.
నాకు స్నేహితుడు ఉన్నాడు, ప్రభువుని నమ్ముకోకముందు స్నేహితుడు. నేను ప్రభువుని నమ్ముకోకముందు మేమిద్దరం కలిసి తాగాం, కలిసి పేకాట ఆడాం, కలిసి సినిమాలకు వెళ్ళాం, కలిసి అన్నీ చేశాం. నేను ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఆ స్నేహితుడి కోసం నేను చాలా ప్రయాసపడ్డాను. అరే, మన ఇద్దరం కలిసి చాలా చేసావురా, యేసు ప్రభు నాకు దొరికాడు, నా స్నేహితుడిగా నువ్వు కూడా ప్రభువుని నమ్ముకో, మన ఇద్దరం కలిసి పరలోకానికి వెళ్దాం. కలిసి సినిమాలకు వెళ్ళిన మనము, కలిసి సారాయి కొట్టుకెళ్ళిన మనము, కలిసి ఇంకెక్కడికెక్కడికో వెళ్ళిన మనము, మన ఇద్దరం కలిసి పరలోకానికి వెళ్దాంరా, నువ్వు ప్రభువుని నమ్ముకోరా అని చెప్తే ఎట్టికేలకు నమ్ముకున్నాడు. బాప్తిసం కూడా నేనే ఇచ్చా. అతి తొందరగానే మరలా తిరిగి లోకములో కలిసిపోయాడు. ఎంత బాధో! లోకాన్ని జయించలేకపోయాడు. గంజాయికి అలవాటు పడ్డాడు, త్రాగుడుకు అలవాటు పడ్డాడు. ఆ పడటమే కాదు, ఇంకా భయంకరమైన పాపం చేశాడు. ఏం పాపం అంటే విగ్రహారాధన. ఎంత బొట్టు పెట్టుకొని కనపడేవాడు నాకు, కావాలనే విగ్రహారాధన భయంకరమైన పాపం. ఆ పాపాన్ని దేవుడు అసహించుకున్నాడండి. అసలు అది విగ్రహారాధన, అది చాలా భయంకరమైన పాపం. విగ్రహారాధక సంబంధమైన ఆచారాలు. మొన్న మా పెదనాన్న కొడుకు, మా పెదనాన్న మనవడు, మా పెదనాన్న మనవడు కాదు, వాడు మా అన్నయ్య కొడుకు. అంటే మా పెదనాన్న మనవడే. ఎస్, కరెక్ట్, మా పెదనాన్న మనవడే. ఆ మనవడు కూతురికి ఓణీలు కార్యక్రమం అని పెట్టాడు. సరే, నేను వేరే కూడికుండా కొంచెం నిదానంగా వెళ్ళాను. తెలంగాణలో, బాబాయ్ ఏం బాబాయ్ ఇంత ఆలస్యంగా వచ్చావు అన్నాడు. కొంచెం పనుండి వచ్చాను. సరే నువ్వు అత్యంతలేసి ఏదో బొచ్చ తీసుకొచ్చారు నా మీద. బొచ్చ నా ముందుకు తీసుకొచ్చారు. బొచ్చ, ఆ బొచ్చలో పసుపు, బియ్యం, ఆ బొచ్చులో ఇంకేముంది, పువ్వులు, అవన్నీ వేసి, ఎక్కడేసి, ఆ పిల్ల మీద వేసి నేను ప్రార్థన చేయాలంట. ఏమాత్రం సిగ్గుందా మీకు? వెళ్తుండే, ఏంది బాబాయ్ వెళ్ళిపోతున్నావు ఏంది బాబాయ్ అంటాడు. వెళ్ళకేం చేయమంట? నేను చాలాసార్లు చెప్తా, ఇలాంటి పిచ్చి పంచలకి నన్ను పిలవమాకండ్రా, మీకు దండం పెడతాను. వింటారా? విగ్రహారాధన అది భయంకరమైన పాపం. వ్యభిచారానికన్నా ఎక్కువ పాపం అది. వ్యభిచారానికన్నా ఎక్కువ పాపం అది. నేను చెప్పటానికి ఏం భయపట్లా. రేపు దేవుడు అడుగుతాడు మిమ్మల్ని, మీరు అది మా పాస్టర్ గారు చెప్పలేదండి, అందుకని ఆయన చెప్పిస్తున్నాడు. రేపు లెక్కప్ప చెప్తారు మీరు. సరే చూడండి ప్రభువునందు ప్రియులారా, లోకం మీద యుద్ధం చేయాలి, వాటినే జయించాలి. జయించాల్సింది వాటినే. ఏమండి, నా కోడళ్ళు మా మాట విన్నారు. నాకు 6 ఆడపిల్లలు, మనవరాళ్ళు. ఏమండి, దాదాపు 4 పెద్ద మనుషులు అంటే వయసుకు వచ్చారు. పక్కింటోడికి కూడా తెలియదు మా పిల్లలు వయసుకు వచ్చారని. విశ్వాసులు మీకేమైనా తెలుసా? విశ్వాసులు చెప్పండి. విగ్రహ సంబంధమైనది అన్యులు చేసే పద్ధతులు మానుకోవాలి. ఒక దైవజనుని, టైం అయిపోయింది, ఒక దైవజనుని ఒక ఆమె అడుగుతుంది, మనం భారతదేశంలో ఉన్నాము గనుక తాలిబొట్టు కడితే తప్పేంటి,
లేకపోతే పూలు చల్లితే, లేకపోతే ఇంకోటి చేస్తే ఈ భారతదేశంలో ఉన్న పద్ధతి ప్రకారం మనం చేస్తే తప్పేంటి అని అడుగుతుంటే ఆ దైవుడు నేను చెప్పాడు, తప్పేం లేదా? సరేమా, నేను ఒక మాట అడుగుతాను, ఈ భారతదేశంలో ఉన్నావు కనుక నువ్వు బొట్టెందుకు పెట్టుకోలేదు? బొట్టెందుకు పెట్టుకోలేదు నువ్వు? బొట్టు క్రైస్తవులు పెట్టుకోకూడదుగా అంటే భారతీయులందరూ పెట్టుకున్నారుగా, మరి నువ్వెందుకు పెట్టుకోవు? అది విగ్రహ సంబంధమైందని అది మాత్రమే వదిలిపెట్టి ఇవన్నీ ఏంటి తీసే ప్రభునందు ప్రియులారా. సరే, లోతుకి వెళ్తే మీలో కూడా కొంతమందికి బాధ వస్తుంది. బాధ వచ్చినా పర్వాలేదు, మార్చుకుంటే సంతోషమే. బాధ వచ్చినా పర్వాలేదు, మార్చుకుంటే సంతోషమే. ఇంకా దేని మీద మనం యుద్ధం చేయాలి? యుద్ధం చేయాల్సింది ఈ లోక సంబంధమైన ఆచారాలతో. ఈ ఆచారాలు చేసేవాడిని దేవుడు ఏమని పిలుస్తున్నాడు? చెప్పండి, మీ నోటితో వినాలి. అమ్మా, చెప్పడానికి ఎందుకు భయపడతారు? దేవుడు అన్నదేగా, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా. ఇంకో మాట చూస్తారా? టైం అయిపోయింది కానీ. అయినా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం, ఇది అవసరం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. అమ్మా, కుక్కలేనా? కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి. ఏందంట? మరి కుక్కలైన పనివారి విషయమై అనకూడదు, అనొచ్చుగా. 2 పదాలు ఉపయోగించాడు, దుష్టులు, కుక్కలు. ఈ రోజున విశ్వాసులు చెడిపోవటానికి కారణం ఈ కుక్కలే. సేవకులనే కుక్కలే విశ్వాసులను పాడు చేస్తున్నారు. సేవకులనే దుష్టులు విశ్వాసులను పాడు చేస్తున్నారు. తప్పేదో రైట్ ఏదో చెప్పకుండా, వారికి బోధించకుండా ఈ కుక్కలు డబ్బుకు ఆశపడి తప్పుడు బోధలు, తప్పుడు సిద్ధాంతాలను తీసుకొచ్చి జనుల్లో పెడతా ఉన్నారు. ఏమైనా చేసుకో, ఏముంది అక్కడ? దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండండి. ఈ చేదనను ఆచరించు వారి విషయమై జాగ్రత్తగా. ఈ రోజున దుర్బోధకులు ఎక్కువైపోయారు, అబద్ధ బోధకులు ఎక్కువైపోయారు, తండ్రిని కుమారుణ్ణి వేరు చేసే బోధకులు ఎక్కువైపోయారు. దీని మీద మీకు అసలు ఈరోజు చెప్పాలనుకున్నాను నేను. లెక్క ప్రకారం తండ్రి వేరు, కుమారుడు వేరు కాదు. తండ్రి లేకుండా కుమారుడు ఏ పని చేయలేదు, కుమారుడు లేకుండా తండ్రి ఏ పని చేయలేదు. వారిద్దరు కలిసే ఏ పని అయినా చేశారు. చాలా వాక్యాలు, చాలా విషయాలు నేను చెప్పగలను, మరొకసారి చెప్తాను మీకు. ఎవడన్నా మీ ఇంటికి వచ్చి అసలు యేసేంటి, తండ్రే యెహోవాయే అని చెప్తాడు. బైబిల్లో ఎక్కడైనా తండ్రి లేకుండా కుమారుడు పనిచేసినట్లుగా, కుమారుడు లేకుండా తండ్రి పనిచేసినట్లుగా ఒక వాక్యం చూపించమనండి. కుక్కలు, బోధే, సేవకులు కాదు. ఈ రోజున సేవకులు కాదు, బోధకులు బయలుదేరారు. అది చెప్పటమే, పని చేయటం కుదరదు, చేయడు. సరే, మంచిది. సరే, నేను మరొకసారి చెప్తాను మీకు ఆ విషయాలు. అమ్మా, ఇంకొక మాట చదవండి. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ అధ్యాయము. సరే, ఈ బోధ మీరు విన్న బోధ గాక ఇంకెవడైనా ఏదైనా దేవదూతలైనా వచ్చినా చెప్పినా వాళ్ళు శాపగ్రస్తులు అవుతారు. ఇప్పుడు మీరు విన్న బోధ గాక మరి ఏది? కనుక మనం ఎలా ఉండాలి? మనము పోరాడేది శత్రువుతో పోరాడాలి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ మనం యుద్ధం చేయాలి. మన ఆయుధాలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాస్తాడు. సరే, వద్దులే,
మన సేనాధిపతి ఎవరు? మన సేనాధిపతి ఎవరు? యేసుక్రీస్తు. ఆ ఒక్క మాట చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. ఆ ఒక్క మాట చూడండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉండగా మనకు కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి, అక్కడేముంది? విశ్వాసమునకు కర్తయు అన్న కదా. విశ్వాసమునకు కర్తయు ఒకటి అనేస్తుంది అక్కడ. కింద చూస్తే సేనాధిపతి. విశ్వాసమునకు కర్త మన ప్రభు అయిన యేసుక్రీస్తు. సేనాధిపతి ఎవరంటే అక్కడ అంటాడు, మన ఎదుట ఉంచబడిన పందిరం. ఏమన్నాడు? ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. అక్కడ అంటాడు, అతడు తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టిన యేసు ప్రభువారు. యేసు ప్రభువుని ఎంత అవమానపరిచారు! అవన్నీ నిర్లక్ష్య పెట్టి సాతానుతో యుద్ధం చేసి జయించి మనకి రక్షణ అనుగ్రహించాడు మన సేనాధిపతి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ యేసుని మనము నాయకుడిగా ఎన్నుకొని నడవాలి. ఇంకా చాలా ఉన్నాయి. నక్షత్రములు సాక్ష్యం ఇస్తాయి. నక్షత్రములు వాటి వాటి కాలములో వస్తాయి. నక్షత్రము దేవుని యొద్దకు నడిపిస్తుంది. జ్ఞానులు నడిపించింది నక్షత్రాలే. ఇవన్నీ చెప్పడానికి ఇప్పుడు సమయం లేదు కనుక నేను ముగిస్తున్నాను. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం నక్షత్రాల వలె ప్రభువునందు జీవిద్దాం, ప్రభువునందు నడుద్దాం. దేవుడి మాటలు మనందరి కొరకు ఆశీర్వదించును గాక. ఆమేన్.